హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి చట్నీ అండి. మనం ఇంట్లో చేసుకునే విధంగా కాకపోయినా ఇలా బండ్ల మీద చేసే చట్నీ అంటే చాలా ఇష్టపడతారు కదా అండి. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూసేద్దామండి. చాలా ఈజీ, చేసేసుకుందాం. డైలీ టిఫిన్ చేసుకుంటూ డైలీ ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే కొద్ది మోతాదులో చేసుకుంటే సరిపోతుందండి. నేను కొద్ది మాత్రమే చేస్తున్నాను. ఇలాగ ఒక అరకప్పు పల్లీలు తీసుకొని వాటిని బాగా వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్నవి కొంతమంది పొట్టు తీసేస్తారు, కొంతమంది పొట్టు తీయకుండా వేసేస్తారు. నార్మల్గా అయితే పొట్టుతో వేసేసినా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. నేనైతే పొట్టుతోనే వేసేస్తున్నానండి. ఇలా కొంచెం బాగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఇలాగ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక 4 లేదా ఒక 5 పచ్చిమిరపకాయలను అయితే నేను యాడ్ చేసుకున్నానండి. నూనె అయితే వేసుకోకుండా బాగా వేయించుకుంటున్నాను. కావాలంటే మీరు నూనె వేసుకొని కూడా వేయించుకోవచ్చు. ఇలా బాగా పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగేలాగా, బాగా అంటే మొత్తం సైడ్లు కొంచెం బాగా కాలే విధంగా, నేను చూపించిన విధంగా బాగా వేగే విధంగా చూసుకొని వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసాక ఈ రెండు కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి కాస్త ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే కాస్త కూల్ అవుతాయి అన్నమాట. ఇందాక మనం పల్లీలు ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పుని, అదే తినే శనగపప్పు అంటారు కదండి, ఆ పప్పుని కూడా ఒక హాఫ్ కప్ వేసుకోండి. దీనివల్లే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇలాగ వేసుకొని దాంట్లోకి చింతపండు కొంచెం, చున్నులపాయలు కొంచెం వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ కూడా మీరు వెంటనే అంటే అది గ్రైండ్ అయిపోదండి. కొద్దిగా చూసుకుంటూ నీళ్ళు కలుపుకుంటూ బాగా మిక్సీ చేసుకుంటే ఇలా మెత్తగా వచ్చేస్తుందండి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇందాక పెట్టుకున్న ప్యాన్లోనే స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి, లేదా ఒక స్పూన్ అయినా సరిపోతుంది తాలింపుకి కాబట్టి. ఆయిల్ బాగా మరిగాక దాంట్లోనికి తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త గోరుగా అంటే కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 చిన్నులపాయలను కూడా కొంచెం నల్లకొట్టుకొని యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఇలాగ మొత్తం వేసుకున్న తర్వాత కాసేపు వేగనిచ్చేసిన తర్వాత దీన్ని ఇందాక మనం మిక్సీ చేసుకున్నది ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి, ఆ బౌల్లోకి దీన్ని ఇలా తాలింపులాగా వేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి ఇది. అంటే బండ్ల మీద దొరికే, మన రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే విధంగానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈ తాలింపు అనేది దీంట్లో వేయకుండా ఉంటే మనం మిక్సీ చేసుకున్నది 2 డేస్ వాడుకోవచ్చు. 2 డేస్ ఫ్రెష్గా మీరు తాలింపు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఇంట్లో ట్రై చేసేయండి.